నమస్కారం. చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా ప్రేక్షకులకు అలాగే కేబుల్ ఆపరేటర్లకు శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు. ఈనాటి వార్తలోని వివరాలు చూద్దాం. శ్రీకాకుళం నగర అభివృద్ధిలో భాగంగా పొట్టి శ్రీరాములు మార్కెట్ పునర్నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కించరాపు అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకల్ పుండెడ్కర్, స్థానిక ఎమ్మెల్యే గుండుశంకర్, మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులు మార్కెట్ ప్రాంగణాన్ని సందర్శించారు. అమ్మకందారులు, వినియోగదారుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లోనే ఉన్న శ్రీరాములి ఆలయంలో వారు పూజలు నిర్వహించారు. మార్కెట్ను సందర్శించడానికి వచ్చిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు వ్యాపారులంతా పూలమాలలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ, గత పాలకులు ఎలాంటి సలహాలు, ప్రణాళికలు లేకుండా నిర్మించిన పనికిరాని దుకాణాలు ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉండిపోయాయని, ప్రభుత్వం ఇప్పుడు సమగ్ర ప్రణాళికలతో అందరికీ ఉపయోగపడే విధంగా యు ఆకారంలో నూతన మోడల్ మార్కెట్ ను నిర్మించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి మార్కెట్ ను ఖాళీ చేసి పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. విశాల పార్కింగ్, ఆధునిక గుదాములు, మార్కెట్ కు అవసరమైన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా శ్రీకాకుళం అభివృద్ధిపై తన కట్టుబాటును మరోసారి స్పష్టం చేశారు. నదీ పరివాహక ప్రాంతంగా ఉన్న ఈ నగరంలో పార్కులు, పరిశ్రమలు, రివర్ వ్యూ, పీపీపీ మోడళ్లలో కొత్త బస్టాండ్, నూతన మున్సిపల్ కార్యాలయం వంటి పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని వివరించారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు రప్పించి జిల్లాకు కొత్త రూపం ఇవ్వడమే లక్ష్యమని తెలిపారు. ఈ పర్యటనలో కమిషనర్ ప్రసాదరావు, మున్సిపల్ హెల్త్, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు హాజరయ్యారు. ఉన్న మార్కెట్ ఇటు వస్తున్న వాళ్ళకి కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ, వ్యాపారానికి కానీ ఎవరికి కూడా అనుకూల యోగ్యంగా ఎక్కడ కూడా లేదు. ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి మార్కెట్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలి, వ్యాపారం పెరగాలి, అలాగే ప్రజలకి కూడా చాలా ఈజీగా ఇక్కడికి వచ్చి మార్కెట్ని వినియోగించుకునే స్థాయిలో ఉండాలి. ఆ యొక్క ఆబ్జెక్టివ్తో భవిష్యత్తులో ఈ మార్కెట్ని పూర్తి స్థాయిలో రెనోవేట్ చేయాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తాలూకు నిధులు తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఇప్పుడు ఏవైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో అటువంటి సమస్యలకి మళ్ళీ తోవ లేకుండా అన్ని రకాలుగా బ్రహ్మాండంగా మంచి మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం. దానికి స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ అసోసియేషన్ కానీ అందరూ కూడా సహకరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఇది కూడా ఈ యాక్టివిటీ ఎలా వచ్చిందనంటే, కూటమి ప్రభుత్వం 2024లో వచ్చిన తర్వాత శ్రీకాకుళం పట్టణం మీదే ప్రధానమైన దృష్టి పెట్టాం. ఏ జిల్లాకైనా సరే హెడ్ క్వార్టర్స్ చూసిన తర్వాతే జిల్లాలో అభివృద్ధి ఎలాగుందో ఒక ఆలోచన వస్తుంది. అటువంటిది హెడ్ క్వార్టర్స్ చూసిన తర్వాత మాకు కూడా అనిపించింది, మిగిలిన హెడ్ క్వార్టర్స్తో పోల్చుకుంటే ఇంకా చాలా కార్యక్రమాలు ఇక్కడ జరగాల్సి ఉన్నాయని ఛాలెంజ్గా తీసుకున్నాం. ప్రాజెక్ట్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, రోడ్స్ కానీ, శానిటేషన్ కానీ, పార్క్స్ కానీ, ఇలా కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని శ్రీకాకుళం పట్టణాన్ని మళ్ళీ మనం ఒక లెవలప్ చేయాలనంటే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయాలని ఎంతో అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి. మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే చాలా తక్కువ హెడ్ క్వార్టర్స్ ఒక నది పక్కన ఉన్నాయి. అలాంటి బ్రహ్మాండమైన అవకాశం మన శ్రీకాకుళంకు ఉంది. నాగావళి నది బొడ్డున ఉన్నటువంటి పట్టణం మన శ్రీకాకుళం పట్టణం. రివర్ వ్యూ పార్క్స్ డెవలప్ చేయొచ్చు, మంచి హోటల్స్ డెవలప్ చేయొచ్చు, రోడ్స్ కానీ, కనెక్టివిటీ, పార్క్స్ ఇవన్నీ కూడా చాలా చేయొచ్చు. మరి దానికి ఒక ఆలోచన ముందుగా రావాలి. కాబట్టి ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఒక టీం వర్క్గా అందరం కూడా కృషి చేస్తున్నాం. మన అదే టీం వర్క్తో రథసప్తమి ఉత్సవాలు కూడా చాలా గ్రాండ్గా, అంటే రాష్ట్రం మొత్తం తాలూకా దృష్టి ఆకర్షించే విధంగా మొన్న ఆ కార్యక్రమాన్ని కూడా చేశాం. సక్సెస్ అయ్యింది, ప్రజలు కూడా మెచ్చుకున్నారు, మాకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే ప్రజలు సహకరిస్తారన్న ఆలోచన కలిగింది. ఆ ఆలోచన ఈరోజు మార్కెట్ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ కూడా ప్రక్షాళన చేసే పరిస్థితిలో ముందుకు నడిపిస్తున్నాం. పేరుకి జిల్లా హెడ్ క్వార్టర్ తప్ప ఎటువంటి అభివృద్ధి కూడా జరగనటువంటి పరిస్థితి మనందరం చూసాం. మొన్నను ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యుడు శంకర్, అందులో మన కలెక్టర్ గారు ఒక టీం వర్క్గా చేసి ఎట్టి పరిస్థితిలో శ్రీకాకుళం పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి అని ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా మొన్న జరిగినటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరపడమే కాకుండా పట్టణాన్ని కొంతవరకు అభివృద్ధి చేసాం. ఇది కంటిన్యూ చేస్తాం. ఇక శ్రీకాకుళంకి ప్రధానమైనటువంటిది మార్కెట్. ఈరోజు నేను చూశాను, ఎప్పుడు చూడలేదు.
అసహ్యంగా ఉంది. అసలు మార్కెట్లోకి వచ్చి అమ్ముతున్న వాళ్ళు ఎలాగుంటున్నారో అర్థం కావటం లేదు. వచ్చి ఒక 10 నిమిషాలు టైం వేస్ట్ చేసి ఏ విధంగా పర్చేజ్ చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. శ్రీకాకుళం నడిబొడ్డులో దాదాపుగా ఇది ఒక ఎకరా 47 సెంట్లు బయట ప్లేస్ ఉన్నప్పటికీ కూడా ఇది అస్తవ్యస్తంగా గత ప్రభుత్వం ఎప్పుడైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఒక ప్రణాళిక ఉండాలి, 10 మందితో మాట్లాడాలి, ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే చేయాలి. గతసారి ఎవ్వరికీ సంబంధం లేకుండా ఇష్టానుసారంగా షాపులు కట్టడం వల్ల అన్ని షాపులు ఖాళీగా ఉన్నాయి. అందుకే మార్కెట్ అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏప్రిల్ 15 తారీఖులోపు కలెక్టర్ గారికి కూడా చెప్పాం ఆల్టర్నేటివ్ ప్లేస్, ఎందుకంటే ఇది మళ్ళీ పునర్నిర్మాణం జరిగినంత వరకు ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఆల్టర్నేటివ్ ప్లేస్ కూడా సెలెక్ట్ చేసి చెప్తాం. 15వ తారీఖు లోపు అందరూ షిఫ్ట్ అయితే దీన్ని టోటల్గా డిస్మాంటిల్ చేసి ఒక 3-4 రకాలు మరి మ్యాప్ చేసి అదేవిధంగా అందరం మళ్ళీ కూర్చొని వర్తకులకు కూర్చోబెట్టి ఏవైనా మార్పులు చేర్పులు చూసుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి మార్కెట్గా ఇది తయారు చేయాలని నిర్ణయం చేశాం. శ్రీరామనవమి సందర్భంగా నరసన్నపేట పట్టణంలో ట్యాక్సీ దగ్గర ఉన్న రామాలయాన్ని ఈ రోజు శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి సందర్శించుకున్నారు. అర్చకులు ఎమ్మెల్యే పేరిట స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆ స్వామి వారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ అభివృద్ధిలో తన వంతు సహకారం అందజేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే వెంట కోటబొమ్మాళి మాజీ PACS అధ్యక్షుడు కింజరాపు హరివర ప్రసాద్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అరసబల్లెలో వేంచేసి ఉన్న ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూరభారాల నుంచి భక్తులు తరలి రావడంతో అరసవల్లి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. దూరభారాల నుంచి విచ్చేసిన భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన స్నానపు గదుల్లో స్నానమాచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహ ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా జరిగింది. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు స్వామివారికి భక్తులు వివిధ రూపాల్లో ఇచ్చిన ఆదాయ వివరాలను ఈవో ఒక ప్రకటనలో వెల్లడించారు. టికెట్ల రూపేణా 1,12,600 రూపాయలు రాగా పూజలు విరాళాల రూపంలో 60,521 రూపాయలు, ప్రసాదాల రూపంలో 1,15,880 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా నానుబాల వీధిలో శ్రీరామ పట్టాభిషేకం భక్తుల సమక్షంలో అర్చకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ కామాక్షమ్మదేవి వద్ద పిండి వంటలతో పలు రకాల స్వీట్లను తల్లికి నైవేద్యం అర్చకులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కామాక్షి పీఠం మహిళా భక్తుల ఆధ్వర్యంలో జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి రాముల వారిని పట్టాభిషేకాన్ని చూసి తరించారు. వారికి ప్రధాన అర్చకులు వేదుల వెంకటరమణ శర్మ తీర్థ ప్రసాదాలను అందజేశారు. నగరంలోని కత్తెర వీధిలో శ్రీరామ మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం ఆదివారం వైభవంగా జరిగింది. శ్రీ రాజరాజేశ్వరీదేవి పీఠాధిపతి సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని కమిటీ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కాశీ, తులసి, రాము, రాజేశ్వరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పాత టెక్కలిలో కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో పూలే జయంతితో పాటు ఈ నెల 11 నుంచి 14 వరకు అంబేద్కర్ జయంతోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కుల నిర్మూలన పోరాట సమితి ప్రతినిధులు తీర్మానించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, జిల్లా సహాయ కార్యదర్శి బెలమర ప్రభాకర్, రాకోటి రాంబాబులు మాట్లాడుతూ పూలే అంబేద్కర్ జయంతులను దళిత పీడిత కులాల ఆత్మగౌరవ పోరాట దినాలుగా పాటించాలని, సామాజిక ఉద్యమకారులైన పూలే అంబేద్కర్లను కుల చట్టంలో బిగించి ఉంచే అగ్రకుల రాజకీయ పార్టీల నాయకులు కుట్రలకు వ్యతిరేకంగా పోరాడాలని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
తమ జీవితకాలమంతా హిందూ మత భావజాలానికి వ్యతిరేకంగా ఆచార సంప్రదాయాలకు కట్టుబాట్లకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. మనిషిని మనిషిగా గౌరవించే సమాజం కోసం కృషి చేశారని తెలిపారు. ఆ మహనీయులు చేసిన త్యాగాలను కనుమరుగు చేసే దానిలో భాగంగా రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో KNPS రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్క కృష్ణయ్య, తుంగాన ధర్మారావు, సుశీల, గౌరీ, రుంకు సుశీల, ఊర్వశి, జోగారావు, బెలమల దివాకర్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని శ్రీకాకుళం జిల్లా సీనియర్ నేత పైడి రాజారావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం స్థానిక PN కాలనీలో పైడి రాజారావు ఆధ్వర్యంలో బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు రెడ్డి నారాయణరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా సీనియర్ నేత పైడి రాజారావు మాట్లాడుతూ దేశంలో ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తూ వారి అభ్యున్నతికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిరంతరంగా కృషి చేస్తున్నారని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి దేశ ప్రజల అభివృద్ధికి నాంది పలుకుతూ నేడు వారి సంక్షేమానికి కృషి చేస్తున్న పార్టీ బీజేపీ అని, అందుకే దేశ ప్రజల విశ్వాసాన్ని పొందగలిగామని తెలిపారు. రాష్ట్ర సీనియర్ నాయకులు రెడ్డి నారాయణరావు మాట్లాడుతూ ప్రజల కోసమే పరితపించే భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో మరింత సుభిక్ష సంక్షేమ పాలన అందించేందుకు మోడీ నాయకత్వంలో ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. అనంతరం ఆవిర్భావ దినోత్సవ పురస్కరించుకుని మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చింతాడ భూషణ్ రావు, పైడి సచిన్, పైడి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. మురపాక గ్రామానికి చెందిన బి పవన్ కుమార్ కు వైద్య నిమిత్తం ₹1,00,000 వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో పెద్దపాడు జనసేన యువ నాయకులు మొట్టా శంకర్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి వైద్య నిమిత్తం ₹20,000 ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి పేద కుటుంబానికి ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోర చిన్నారావు, జగదీష్, గొల్లబాబు, ఆవల ఢిల్లీ, యశ్వంత్, మోషే, అనిల్, విజయ్, తేజ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 43వ డివిజన్ హయాతీ నగరంలోని శ్రీరామ మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జి తోనంగి వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కృష్ణస్వామికి ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. తమ డివిజన్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉంటాయని, సీతారాముల కళ్యాణం కూడా కన్నుల విందుగా జరిగిందని వెంకన్న యాదవ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు వర్మ, అప్పలరాజు, రమేష్, టైలర్ చిన్న, జగదీష్, తాతారావు, తమ్మయ్య, జోగారావు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మాల ఉద్యోగులు పెన్షనర్ల ఐక్యవేదిక సమావేశం నగరంలోని స్థానిక అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ చేయడంలో లోపాలను, ప్రభుత్వ దురుద్దేశాన్ని, తదుపరి కార్యాచరణను జేఏసీ నాయకులు చర్చించారు. ఎస్సీ రిజర్వేషన్లను సరైన ఇంపెరిటికల్ డేటా లేకుండా చేయడం, అలాగే కనీసం అసెంబ్లీలోనూ శాసన మండలిలోనూ చర్చించకుండా నిరంకుశంగా తప్పుడు సమాచారం ఆధారంగా వర్గీకరణ చేయడం జరిగిందని ఆరోపించారు. జిల్లాల యూనిట్ గా వర్గీకరణ చేయాలని, పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని తెలిపారు. జోనల్ స్థాయిలో ఏ విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తారో తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. అలాగే వర్గీకరణ జరిగే విధానంలో లోపాలపై ఇంప్లీట్ పిటిషన్లు వేసి వర్గీకరణ రద్దయ్యే వరకు న్యాయ పోరాటం చేయాలని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు తీర్మానాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో పోతల దుర్గారావు, లింగాల అప్పన్న, అంపోలు ప్రతాప్, నోతలపాటి భరత్, భూషణ్ రాజ్, దండాసి రాంబాబు, డి రామప్పుడు, ధర్మాన గణేష్, సీర రమేష్ బాబు, పడాల ప్రతాప్ కుమార్, కరగాన దామోదరరావు, కన్నేపల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా రాముల వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు బందోబస్తులు చేపట్టినట్లు ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని కోదండ రామాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాల వద్ద ఆయా పోలీసులు పటిష్ట బందోబస్తులో భాగంగా విధులు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు చేపట్టారు. రామాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాల వద్ద భక్తుల తాకిడికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. సీతారాముల వారి కళ్యాణోత్సవాలు, శోభాయాత్రలు నిర్వహించిన దేవాలయాల వద్ద మార్గ మధ్యంలో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్న దేవాలయాల పరిసరాల్లో క్యూ లైన్ల క్రమ పద్ధతి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్మీ జవాన్ కాకర్ల నర్సింగ్ తన స్నేహితుడు కింతాడ సంతోష్ కోరిక మేరకు జనసేన పార్టీ కోసం 3 పాటలను రాసి పార్టీకి అంకితం ఇచ్చారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి 3 పాటలు రాయడం అభినందనీయమని పార్టీ నాయకులు కోరాడ సర్వేశ్వరరావు కొనియాడారు. ఆర్మీ జవాన్ కాకర్ల నర్సింగ్ పదవీ విరమణ శుభ సందర్భంగా వారికి జనసేన పార్టీ తరపు నుంచి శాలువతో సత్కరించారు. అరసవల్లికి చెందిన కింతాడ సంతోష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి రూరల్ మండల అధ్యక్షులు తాటిరేకుల కూర్మారావు, మెగాస్టార్ చిరంజీవి సీనియర్ అభిమాన సంఘాల నాయకులు సిద్ధయ్య, దాసరి కిరణ్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. అటుకులలో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
అటుకులు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటుకులను వడ్ల నుంచి తయారు చేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో కాకుండా సగం వరకు ఉడికించి ఆరబెట్టి వాటిపై బలమైన వాహనాలతో తొక్కించి తయారు చేస్తారు. అటుకులు బియ్యం కంటే బలవర్ధకమైన ఆహారం అని చెబుతున్నారు. ప్రపంచంలోని మొదటి ఫాస్ట్ ఫుడ్ అటుకులే. రకరకాల కూరగాయలు పల్లీలతో కలిపి ఉప్మాల్లో, పులిహారలో, పాయసాల్లో ఇలా ఎన్నో చిటికలో చేసేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకునో కాస్త బెల్లం ముక్కలు పెట్టుకునో తినడం మనకు ప్రాచీన కాలం నుంచి అలవాటే. కానీ అటుకుల్ని పోషకాహారంగా కాక ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తాం. కానీ ఏ రకంగా ధాన్యంతో చేసిన అటుకుల్లోనైనా పిండి పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఎక్కువే. చిప్స్, బిస్కెట్లతో పోలిస్తే మంచి స్నాక్ ఫుడ్. ఉదాహరణకు వరి అటుకుల్నే తీసుకుంటే వీటికి రోజు తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రాముల వరి అటుకుల్లో 20 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకి, గర్భవతులకి, పాలిచ్చే తల్లులకి ఇది మంచి ఆహారం. అటుకుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని పిండి పదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటీస్ రోగులకు ఇవి చాలా మంచివి. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్ట నిండినట్లుగాను అనిపిస్తుంది. అటుకుల్లోని ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. అటుకులు ప్రొబయోటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి పడేసి మిల్లు పెడతారు. తరువాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబెడతారు. ఇలా చేయటం వల్ల అవి పులిసినట్లుగా అవుతాయి. ఆ సమయంలో వాటిల్లో ప్రొబయోటిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిల్లో ఉండే ఆ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటికి నీళ్లలో నానబెట్టుకుని మరీ తాగుతారు. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదా ఇతరత్ర ఏ కారణంనైనా పొట్ట చిరాకులా ఉన్నా అటుకుల టానిక్ ఔషధంగా పనిచేస్తుంది. గోధుమ అటుకుల్లో ఐరన్, పీచుతో పాటు కాల్షియం కూడా ఎక్కువ. ఓట్స్ మీల్ లేదా ఫ్లేక్స్ కి అల్పాహారంగా తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. పిండి పదార్థాలు ఐరన్, బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే కార్న్ ఫ్లేక్స్ అందరికీ మంచివే. అన్ని రకాల ధాన్యాల్లోనూ పోషకాలు కావాలనుకుంటే 4-5 రకాల ఫ్లేక్స్ లోని పాలల్లో వేసుకుని వాటికి ఎండు ద్రాక్ష, బాదం, మరేమైనా పండ్లు కూడా కలిపి కూడా తీసుకోవచ్చు. పిల్లలకు ఎంతో శక్తినిస్తాయి. ఈ రోజు వార్తల్లో ఓ మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. బుద్ధి నిండా తపనని నింపుకుని చేయాలనుకున్న పని ప్రారంభించు. ధర్మం ఎదురువచ్చి సహాయం చేస్తుంది. త్యాగం తనలో నింపుకుని తరింపజేస్తుంది. అదే కర్మయోగం. మనస్సులో స్వార్థం నిండితే హృదయంలో పరమాత్మకు చోటెక్కడిది? ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్. మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ను యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ ని వీక్షించవచ్చు.